హాయ్ అండి. ఇదైతే నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్. మార్నింగ్ లేట్ అయిపోయిందని హడావిడిగా లేచాను. లేచేసరికి అయితే ఇలా జరిగింది. నైట్ అయితే దోస పిండికి కలిపి పెట్టాను. చూడండి ఎలా పొంగిపోయిందో. రెగ్యులర్గా ఈ కంటైనర్ కింద ఒక ప్లేట్ అయితే పెడతాను. అలా పెట్టినప్పుడు మాత్రం ఎప్పుడూ ఇలా పొంగలేదు. ఒక్కరోజు మిస్ అయినందుకు ఇలా పొంగిపోయింది. నాకైనా మీకు కూడా ఇలానే జరుగుతుందా? నాకైతే అప్పుడప్పుడు ఇలానే జరుగుతుంటాయి. ఒకటికి 2 పనులు అవుతాయి. ఇంకా కొంచెం దోసపిండిని అయితే సపరేట్గా గిన్నెలోకి తీసేసి బాక్స్కి మూత పెట్టేసుకున్నాను. కింద పడిపోయిన పిండి అయితే వేస్ట్ అయిపోయింది. ఇదంతా తీసి క్లీన్ చేసేసాను. మొత్తం మీద ఒక 20 మినిట్స్ అయితే వేస్ట్ అయిపోయింది. అసలే లేట్ అయిందనుకుంటే ఈ పనులు ఎక్స్ట్రా అనమాట. తర్వాత వాకిలి చిమ్మి నీళ్ళు చల్లి ముగ్గు వేసేసాను. రోజు పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. మా పిల్లలు బీట్రూట్ ఇలా తురిమి చేస్తేనే తింటారు, లేదంటే ముక్కలుగా చేస్తే అసలు తినరు. అందుకోసం ఎప్పుడు ఇలానే చేస్తాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి దోశ చేస్తున్నాను కాబట్టి దోశలోకి కారం అయితే చేస్తున్నాను. దోశ చేసినప్పుడు ఖచ్చితంగా చట్నీతో పాటు కారం కూడా చేస్తాను. లోపల అన్నం ఉడికిపోయింది, అందుకని గంజి అయితే వంచేసుకున్నాను. తర్వాత కారం అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఎర్రకారం రెసిపీ అయితే ఏం చూపించట్లేదు. నెక్స్ట్ ఎప్పుడైనా చేసినప్పుడు పోస్ట్ చేస్తాను. వీడియో అయితే షూట్ చేయలేదు. కారం అయితే రెడీ అయిపోయింది. ఇంకా బీట్రూట్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్ పెట్టడానికి అన్నం అయితే ఆరబెట్టాను. తర్వాత బాబుకు దోశ వేసిస్తే దోశ అయితే తినేశాడు. ఇంకా బాక్స్ పెట్టి ఇలా సర్దేశాను. మా పెద్ద బాబు రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా మా చిన్నోడిని లేపి రెడీ చేసి స్కూల్కి పంపించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.